బాగుందండి. జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బస్టర్, దీంతో 3వ బ్లాక్ బస్టర్ అంటే హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ మూవీ అయితే సూపర్ ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్లీజ్ డు నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఫర్ టైమ్, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ పాత్ అనేటువంటి మెసేజ్తో భాస్కర్ గారు ఇవ్వడం జరిగింది. హీరోయిన్ బాగా ఖచ్చితంగా ఉంది. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో కామెడీ కానివ్వండి, ఫాదర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, అండ్ దాని తర్వాత వచ్చేసి ప్రకాష్ రాజ్ గారి ఫ్రస్ట్రేషన్ కానివ్వండి. సో ఓవరాల్గా అన్ని కలగలిపి మూవీని చాలా బాగా తీశారు. అందరూ మూవీ హిట్ తీశారు, బట్ ఇది సీరియస్ హిట్ మూవీ అపార్ట్ ఆఫ్ మై రివ్యూ. అండ్ నేను ఇచ్చిన టైటిల్, ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు జొన్నలగడ్డ సిద్ధు, హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ సిద్ధు. వాళ్ళు చూడడానికి రాలేదేమో, చూసే విధానం రాలేదేమో. హీరోయిన్ చురకత్తిలాగా నచ్చింది. ఆమె రొమాన్స్ టైప్లో ఇచ్చేటువంటి ఓర చూపు అది ఇంకా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా స్క్రిప్ట్ చాలా రోజుల తర్వాత భాస్కర్ గారు డైరెక్షన్ చేశారు, ఎలా అనిపించింది? లేదు, భాస్కర్ గారు తన మార్క్ ఏమో కానీ ఇప్పుడున్నటువంటి మార్కెట్కి ఏదైతే కంటెంట్ ఇవ్వాలో, ఏ డ్రగ్ అయితే ఇవ్వాలో ఆయన అదే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే మూవీ జస్ట్ ఇంకో 2-3 డేస్ టైం పడుతుంది, బట్ ఓవరాల్గా ఖచ్చితంగా సీరియస్ హిట్ మూవీ. అన్న వైష్ణవి ఎలా అనిపించింది అన్న హీరోయిన్? ఇలాగానే చెప్పిన నేను మంచి అడుగుతున్నా, కత్తిలా ఉంది, ఇంకే యాక్టింగ్ ఆమె ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆ రొమాన్స్లో అర్థమైంది, ఆ చూసే వంకర చూపులు ఏదైతే ఉంటుందో నాకు కూడా నా లవర్ గుర్తుకొచ్చేసింది. కానీ మళ్ళీ చెప్పించుకుందామని థ్యాంక్ యూ బ్రో. ఓకే, రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జాక్ మూవీ ఎలా అనిపించింది అన్న? జాక్ మూవీ ఎలా అంటే ఒక మనం చాలా సినిమాలు తీసినట్టు అనిపిస్తుంది. జాక్ మూవీ చూస్తే కొంచెం సార్ ఏమో చాలా కష్టపడుతున్నారు. సార్ రైటింగ్ లో కొంచెం డిఫరెంట్ గా చేయాలని చెప్పి వెళ్ళారు. స్టోరీ లో ఏంటంటే కొంచెం ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం లవ్ ట్రాక్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఎంత క్లైమాక్స్ లో బాగుంటుంది అన్న. రైటింగ్ కొన్ని విజన్ కూడా బాగుంటాయి. ఆ టెర్రరిస్ట్ నెట్వర్క్ ఉంటుంది, మీరు చూడండి సినిమా జాక్ చూడండి, చూస్తే తెలుస్తుంది. వైష్ణవి ఎలా చేసింది అన్న? వైష్ణవి బాగా చేశారు, కొంచెం చేశారు అనమాట. కొంచెం రొమాన్స్ టైప్ ఉంటుంది. ఎలా అంటే కొంచెం రొమాన్స్ చేస్తాయి ఆ సినిమాలో, కొంచెం అలా వెళ్ళిపోతాను. డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? పర్లేదు, బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ ఇలాంటి ఆర్టిస్ట్ లో